జిల్లా తోట మండలంలో మల్లన్న సాగర్ నిర్వాసితులను కలిసి వాళ్ళని పలకరించే ఈ క్రమంలో మైనంపల్లి హనుమంతరావు గారు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే దిగజార్చేలాగా ఒక బజారు వీధి గూండాలాగా ప్రవర్తించి ప్రజాబాహుల్యంలో బహిరంగంగా మీడియా సమక్షంలో తెలంగాణ ఉద్యమకారులు మాజీ మంత్రులు ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలతోని అభిమానంతోని 7 సార్లు ఎమ్మెల్యేగా ఒక తిరుగులేని రికార్డుతో ఎన్నికైన ప్రజాభిమానం కలిగిన మా హరీష్ రావు గారి పట్ల మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పట్ల బహిరంగంగా ఒక గూండాలాగా పెట్రోల్ పోసి మా కార్యకర్తలతో 500 మందిని ఒక్కొక్క వ్యక్తిమైన హరీష్ రావు గారిపైన 500 మందితోని కేటీఆర్ గారిపైన 500 మందితో పెట్రోల్ పోసి అడ్జేస్తా చంపేస్తా హత్య చేస్తా అని చెప్పి దీనికి ఒక డేట్ కూడా ప్రకటిస్తా అని చెప్పి బహిరంగంగా నేను కాన్స్పిరసీ కుట్ర చేస్తున్నా అని చెప్పి ఇది మొత్తం తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థకే ఒక సవాల్లాగా విసిరి ఒక బజారు గుండా ప్రవర్తించిపోతే అసలు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఈ విషయం పైన కేవలం ఏదో మేము పార్టీ మద్దతుదారులమని కాదు ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రకాల సంఘాలు కూడా ఈ విషయం పైన ఆలోచించాలి. అసలు వాళ్ళ పార్టీ నేత రాహుల్ గాంధీ గారేమో నఫరత్ కి దుకాన్ బంద్ హో గయే మొహబ్బత్ కి దుకాన్ ఖుల్ గయే అంటున్నారు. మరి ఇదేనా మొహబ్బత్? ప్రజల పట్ల ప్రజా ప్రతినిధుల పట్ల ప్రవర్తించాల్సిన విషయం మరి మైనంపల్లి హనుమంతరావు గారు వారి పార్టీలో ఏ హోదా ఉందో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి ఒకవేళ పిసిసిలో క్రిమినల్ సెల్ ఏర్పాటు చేస్తే వారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం కోసం వాళ్ళు మరి ప్రయత్నం చేస్తుండేమో. ఈ నేర చరిత్ర విభాగానికి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పోటీ చేయడం కోసమే ఈ రకంగా ఇటు కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తేనే నన్ను సీఎం గుర్తిస్తాడని చెప్పి ఒక ఆత్మన్యూనత భావం ఐడెంటిటీ క్రైసిస్తోని బాధపడుతున్నట్టుగా తోస్తుంది. వెనకటికి ఎక్కడనో ఒక కలుగులో ఉన్న కప్పకు 10 చారణ బిల్ల దొరికితే ఏనుగు ముందట వచ్చి తొడగొట్టిందట. అట్లా ఒక నగర బహిష్కరణకు గురై క్రిమినల్ చరిత్ర ఉన్న హనుమంతరావు గారు తన స్థాయిని సోయిని మర్చిపోయి హరీష్ రావు గారిపైన కేటీఆర్ గారిపైన వ్యక్తిగతంగా పుట్టుక గురించి ఆ రకంగా దూషణ చేయడం వారి విఘ్నత ఏందో సంస్కారం ఏందో ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన సంస్కారం ఏందో మరి ఈ విషయం పట్ల కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను ఓన్ చేసుకుంటుందా? అవి మరి మైనంపల్లి ప్రవర్తన గిట్లే ఉంటుంది. మేము మళ్ళీ త్వరలో ఒక నేర చరిత్ర విభాగం మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని సెల్స్ ఉన్నాయి. మాకైతే బీసీ సెల్లు ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు విద్యార్థి విభాగం యువజన విభాగం ఉంటుంది. మరి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఏలకు తోడుగా ఈ క్రిమినల్ సెల్ కూడా ఏర్పాటు చేద్దామని మరి కొత్త పిసిసి అధ్యక్షుడు భావిస్తుండా. ఇవన్నీ విషయాలు కూడా మరి తెలియాలి. గతంలో మల్లన్న సాగర్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించినప్పుడు కానీ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ప్రాజెక్టు రూపొందించినా కేసీఆర్ గారు ప్రత్యేకించి హరీష్ రావు గారు మాకు భూ నిర్వాసితులు అంటే తెలంగాణ ఉద్యమంలో అమరులకు ఎంత ఖ్యాతి ఉందో ఏ స్థానం ఉందో భూ నిర్వాసితులు అంటే కూడా అంతే గౌరవం ఉన్నది అని మనం చరిత్రలో వారి స్థాయి అంత గొప్పగా ఉంటుందని చెప్పి వారి పట్ల ఆ భావాన్ని వ్యక్తం చేసిండ్రు. ఒకవేళ ప్రజా సమస్యలు పరిష్కరింపబడాలంటే ఈ మన ప్రజాస్వామ్యంలో ఉన్న 4 వ్యవస్థలలో నువ్వు కార్యనిర్వాహక రంగం ఎంచుకుంటావా, లేకుంటే శాస్త్ర నిర్మాణ రంగాన్ని ఎంచుకుంటావా, పోలీస్ వ్యవస్థను ఎంచుకుంటావా, లేకుంటే న్యాయ వ్యవస్థను ఎంచుకుంటావా, పత్రికా వ్యవస్థను ఎంచుకుంటావా, ఏదో రకంగా వారి దృష్టికి తీసుకొని పోయి తద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం. నీకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, చట్టం మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ అంటే భయం లేదు, పత్రికలో ఏమని అంటారని ఆ భయం లేదు, ప్రజలు ఏమనుకుంటారన్న భయం లేదు. ఈ రకంగా పెట్రోల్ పోసి చంపేస్తానని అంటే మరి రేపు మెదక్ ప్రజలు ఒకవేళ దబ్బున సమస్యలు పరిష్కారం కాకుంటే ఇదే పంతాను మీ కొడుకు మీద పాటించాలన్నా మరి ఈ విషయం హనుమంతరావు గారు తెలియాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇంకోటి మైనంపల్లి హనుమంతరావు గారు పాపం వాళ్ళు 60 ఏళ్ళు ఉంటాడో 70 ఏళ్ళు ఉంటాడో అప్పుడెప్పుడో నగర బహిష్కరణ మేము పుట్టిన కాలంలో ఉన్నారు. వారికి బహుశా ఏజ్ ద్వారా వచ్చిన సమస్యలు కావచ్చు, వారికి వాటి మల్కాజ్గిరి ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదన్న ఫ్రస్ట్రేషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ వారి స్థాయికి దిగజారి మీ కొడుకు నీకే పుట్టినా అనే లాంటి దిగజారు వ్యాఖ్యలు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే మా పార్టీకి సంస్కారం ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా పుట్టుక మూలాలను వ్యక్తిగత దూషణలు చేయకుండా ఒకవేళ నిర్వాసితుల సమస్యలు మీకు దృష్టికే ఉంటే మీరు ఇంకా బెటర్గా చేయదలుచుకుంటే కలెక్టర్ గారు ఉన్నారు, సిపి గారు ఉన్నారు, లేకుంటే రాష్ట్ర స్థాయిలో మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారి దృష్టికి తీసుకొని పోయి నిన్న మేమేం చేయలేదని మీరు భావిస్తున్నారు వాటికంటే బెటర్గా
తీసుకొని రావాలి. ఇంకోటి ప్రత్యేకించి ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా నేను ఒక దయచేసి ప్రజాస్వామ్యంలో పౌరుని విజ్ఞప్తి చేస్తున్నా, ఏ హోదా లేని, ఏ అధికార హోదా లేని ఒక వ్యక్తి వస్తే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి లక్షలు అవుతున్నాయో కోట్లు అవుతున్నాయో కానీ ఆయన రక్షణకే మొత్తం పోలీస్ యంత్రాంగం ఇటీవల ఎప్పుడు సిద్దిపేటకు వచ్చినా అనవసరమైన భద్రతను కల్పించి ఏ అధికార హోదా లేని వ్యక్తి కోసం పోలీసులు వాళ్ళ శ్రమను ఇటు ప్రజాధనాన్ని ఖరాబ్ చేస్తున్నారనేది కూడా మా అందరి ఒక అభిప్రాయం. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇట్లా ఒక కప్ప ఏను ఎదురుంగొచ్చి తొడగొట్టినట్టు ఏ హోదా లేని, ఏ మూలాలు లేని ఒక నేర చరిత్ర తడిపార్ వ్యక్తి ఈ రకంగా ప్రజాభిమానం కలిగిన వ్యక్తుల పట్ల ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కేవలం గుండాగిరే చూసిరు, తెలంగాణ ఉద్యమగిరి చూస్తే మన ఉస్మానియా యూనివర్సిటీలో కేయూలో అక్కడక్కడ అప్పుడు లగడపాటి లాంటి సమైక్యాంధ్రవాదులు ఏ రకంగానైతే ప్రజలు రెచ్చగొట్టిరో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లాంటి క్రిమినల్స్ను ఒక్కొక్క జిల్లాకు సెలెక్ట్ చేసి పంపుతుండ్రా అని మాకు అర్థమవుతుంది. ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి పిసిసి క్రిమినల్ సెల్ విభాగం నుంచి మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్రూట్ చేసిండ్రు కాబట్టి మరి ఒకవేళ తెలంగాణ ఉద్యమ దెబ్బ ఈ మనకు జైలు జీవితాలు లేకుంటే మా ఉద్యమ డిఎన్ఏలో ఉన్న సిద్దిపేటకు ఈ కార్యకర్తలకు ఇట్లాంటి అన్ని కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే ప్రజల సమస్యల కోణంలో ప్రజలకు మేలు చేయాలన్న కోణంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారు మాకు నేర్పించారు కాబట్టి ఆ విషయం పట్ల మేము సమయంతో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇటు అధికార యంత్రాంగం ప్రత్యేకించి పోలీస్ యంత్రాంగం నడి బజార్లో బహిరంగంగా మిట్ట మధ్యాహ్నం ఈరోజు గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. గాంధీ